ఎంతగా ప్రాపంచిక భోగాల మీద ఆసక్తి ఉంటుందో అంతగా ఆత్మ మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ప్రాపంచిక సుఖాలని త్యాగం చేస్తే, ప్రాపంచిక భోగాలని త్యాగం చేస్తే కానీ మనము ఆధ్యాత్మిక పరంగా ఎదగలేము అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. అయితే ప్రపంచంలో ఏం మానేయాలంటే నిత్యావసరాలు ఎవ్వరూ మానకూడదు. అంటే భోజనం మానక్కల్లా, వ్యాపారం, ఉద్యోగం, ఇంటి పని, వంట పని, సంసారం, సంఘం అన్నిట్లో ఆసక్తి తగ్గించుకొని అవసరానికి పరిమితమై ఆత్మ పైన ఆసక్తి పెంచుకోవాలి. గురువులు ఎన్నోసార్లు చెప్పారు, తాత్కాలిక ఆనందం కోసం, తాత్కాలిక సుఖ సంతోష కోసం మనం శక్తిని ఖర్చు పెడుతున్నాం. ఇది కొంత తగ్గించుకుంటే శాశ్వతమైన ఆనందం పొందవచ్చు అని. కానీ ఇది వింటున్నప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. ఆచరణలోకి వచ్చేటప్పటికి మన టైం అంతా కూడా ప్రాపంచికమే. ప్రాపంచిక సుఖాలు, ప్రపంచక భోగాలు. కొంతమందికి ఆరోగ్యం ఉంటేనే చాలు అనుకుంటున్నారు. మరికొంతమంది వాళ్ళు అనుకున్నది నెరవేరడం అంటే ఇంకా పదవుల మీద కానీ, డబ్బు మీద కానీ, లేకపోతే పెత్తనం మీద కానీ కాంక్ష విపరీతంగా పెరగడం వల్ల ఈ ప్రాపంచికంగా ఈ కాంక్ష, కోరిక ఎంత ఎక్కువగా పెంచుకుంటామో, ఇది మహాత్ములు ఏం చెప్తారు అంటే, ప్రాపంచిక కోరికలు, ప్రాపంచిక కాంక్షలు ఎంతగా పెంచుకుంటామో అంతగా మనం బానిసల బతకాల్సిందే. ఎందుకు అంటే చూడండి, ఒక మందు తాగేవాడికి ఆ మందుకు బానిసే అవుతాడు, అది లేకపోతే ఉండలేడు. మందుకే కాదు, ఇప్పుడు ఒక మందు తాగాలి అంటే తన సేవకుడిని మందు తెమ్మంటాడు. తెచ్చాక తను తాగుతూ కొంత వాడికి ఇచ్చినప్పుడు కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆ సేవకుడికే ఈయన బానిసగా బతుకుతాడు. అలాగే మహాత్ములు అందరూ కూడా స్వతంత్ర జీవితం గడిపారు అంటే వాళ్ళు ప్రపంచంలో అవసరాలకి పరిమితులై, ఏది అవసరమో అదే. శరీరానికి ఆహారం, నిద్ర రెండు అవసరమే, అవి రెండూ తీసుకుంటారు వాళ్ళు. కానీ ఇలాగే ఉండాలి, ఇంత భోగం అనుభవించాలి, 10 మంది నన్ను పొగడాలి అనే ఆసక్తి కానీ, ఆశయం కానీ వాళ్ళు ఎవ్వరూ పెట్టుకోరు. అందుకే ఎంతగా ప్రాపంచిక భోగాలని తగ్గించుకుంటామో ఆత్మ యొక్క ఆనందం వైపుకి వెళ్ళిపోతాం.